అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ గారు రుద్రంపేట పంచాయతీ రోడ్డు నేనే చేయించినానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోడ్డు ఎవరి హయాంలో వచ్చినదని చెప్పేసి ఒకసారి దగ్గుపాటి ప్రసాద్ గారు తెలుసుకోవాలను. ఎందుకంటే అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోడ్లు అయితేనేమి బ్రిడ్జ్ అయితేనేమి ఆయన హయాంలోనే అది పూర్తి 90% పూర్తయింది. మిగిలిన 10% మాత్రమే పెండింగ్ ఉన్నది. అది కూడా ఎందుకు పెండింగ్ ఉందంటే ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆ మిగిలిన 10% చేయలేకపోయినాము. కానీ ఆ మిగిలిన 10% మీరు చేసి నేనే చేసినానని ఆ క్రెడిట్ అంతా మీరు కొట్టేయాలని చూస్తున్నారు. కానీ మీరు చేసినది ఏదైనా ఉందంటే ఆ 2 రోడ్ల మధ్యన డివైడర్లు మాత్రమే మీరు వేయడం జరిగింది. మిగతాది ఏదే కానీ ఏ వరకు కానీ మీరు రుద్రంపేట పంచాయతీలో చేయలేదు. కానీ రుద్రంపేట పంచాయతీకి మొత్తం సీసీ రోడ్ల కోసం అయితేనేమి కాలువల కోసం అయితేనేమి 25 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. ఇది ఒక అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో మాత్రమే జరిగింది. ఆ విధంగా పోతే రుద్రంపేట పంచాయతీలో ప్రతి కాలనీలో విమలా ఫారూక్ నగరు, పంతుల కాలనీ, చంద్రబాబు నగరు, వికాస్ నగరు, మోటార్దయ కాలనీ, వికలాంగుల కొట్టాలు, విశ్వశాంతి నగరు, ఈ మొత్తము కాలనీలలో ఎక్కడికి వెళ్ళినా సీసీ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీటి సమస్యలు కావచ్చు, ఫోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలోనే అభివృద్ధి చేయడం జరిగింది. కానీ మీరేం మాట్లాడుతున్నారు? నేనే అభివృద్ధి చేసినానని చెప్పేసి మీరు గొప్పలుగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా చెప్పుకోవడం ఏ విధంగా ఉంది అంటే గుడ్డు వచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మొత్తము ఆ అభివృద్ధి అంతా అనంత వెంకటరామరెడ్డి గారు చేసే క్రెడిట్ అంతా మొత్తం మీరు కొట్టేయాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నగరానికి దీటుగా రుద్రంపేట పంచాయతీని అయితేనేమి, నారాయణపురం అయితేనేమి, రాజీవ్ కాలనీ అయితేనేమి, అనంతపురం రూరల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా నగరానికి దీటుగా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా నగరానికి వచ్చేస్తే బళ్ళారి బైపాస్ దగ్గర నుండి పంగల్ రోడ్డు వరకు, ఇట ఎన్టీఆర్ మార్గ్ దగ్గర నుండి జేఎన్టీ రోడ్డు వరకు ప్రతి ఒక్కటి కూడా అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలోనే పూర్తి కావడం జరిగినది. ఇంకా ఫ్లైఓవర్ తీసుకుంటే టవర్ క్లాక్ ఫ్లైఓవర్ తీసుకుంటే ఆయన కేంద్రంతో మాట్లాడుకొని ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేయించుకొని 2 లైన్ల బ్రిడ్జిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా త్వరితగతిన పూర్తి చేయడమే కాకోకుండా బ్రిడ్జి కింద అండర్లైన్ ఫాస్ట్ ఏర్పాటు చేయడం కూడా ప్రజలకు ఎంతో మేలు చేసినారు. ఇదంతా ఒక అనంత వెంకటరామరెడ్డి గారితోనే సాధ్యమైనది. అంతేకాకుండా ఎయిమ్స్ హాస్పిటల్ అనంతపురం జిల్లాకు వస్తే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానిని తీసుకెళ్లి అక్కడ మంగళగిరిలో కేటాయిస్తే అనంతపురం జిల్లా ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అదే సమయంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని తీసుకురావడం వలన కరోనా టైంలో ఆ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడింది. ప్రజలు చాలా భయభ్రాంతులకు గురయ్యి భయపడుతున్న సమయంలో ఆయన హాస్పిటల్లోకి ధైర్యంగా వెళ్ళి ప్రజలకు ఒక భరోసా, ఒక జీవితమైన నమ్మకాన్ని కల్పించి వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ టైంలో కరోనా టైంలో మీరు ఎవరైనా కానీ, మీ నాయకులు కానీ, మీరు కానీ ఎవరైనా ఒక్కరు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పినారా? అంతేకాకోకుండా ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కూడా 300 కోట్ల నిధులను తీసుకురావడము ఒక అనంత వెంకటరామరెడ్డి గారికి సాధ్యమైంది. కానీ ఇవన్నీ అంతేకాకుండా ఈరోజు 50 డివిజన్లు తీసుకుందాం. ఏ డివిజన్కి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క రోడ్డు కావచ్చు, ప్రతి ఒక్క కాలువ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మొత్తం నేనే చేసినానని చెప్పేసి మీరు క్రెడిట్ పొందాలని చూడము ఇది మీకు సమంజసం కాదు. ఇంకో మాట అన్నారు మీరు, సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చినాను, నేను 80 లక్షలు ఇచ్చినానని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన 5 సంవత్సరాలకు 6,80,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అందజేయడం జరిగినది. ఆ విధంగా పోతే సంవత్సరానికి 1,20,00,000 ప్రజలకు సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డులలో ఉంటాయి. మీరు ఒకవేళ ఆ రికార్డులని తెచ్చుకొని చూసుకోవాల్సిందిగా మీకు కోరుతున్నాము. కానీ ఒకరు అభివృద్ధి చేస్తే క్రెడిట్ అంతా మీరు కొట్టేయాలని అనుకోవడము ఇది మీకు సమంజసం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.